వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ చొరవతో కేంద్రం కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటిస్తే ఆ ప్యాకేజీని ఉక్కు యాజమాన్య వృధా చేస్తూ వేల కార్మికుల భవిష్యత్తును రోడ్డుపైకి నెట్టిందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు. ఉక్కు యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి సామర్థ్యంతో నడిపించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన అనంతరం అఖిలపక్ష కార్మిక సంఘాలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించనున్నారు. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కూడా పిలుపునివ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్లో 4 అంశాల మీద పోరాడుతున్నాం. ఒకటి, స్టీల్ ప్లాంట్ స్టీల్లో కలపాలని, మరొకటి గనులు ఇవ్వాలని. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా తొలగించే ప్రక్రియ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చేస్తుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తే ఏ విధంగా ప్రొడక్షన్ తెస్తారు, ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని నడుపుతారని చెప్పేసి మాకైతే అర్థం కావడం లేదు. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తూ వీఆర్సీ 1100 మందిని పంపించేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏ విధంగా నడిపించాలని చూస్తున్నారు. మేనేజ్మెంట్ ఏ విధంగా కుట్ర పన్నుతూ కాంట్రాక్ట్ కార్మికుల్ని, అలాగే వీఆర్సీ ఎంప్లాయీల్ని పంపించేస్తే ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా మీరు బాగు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత సాయం చేయాలి. స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డెక్కారు, వాళ్ళ వల్ల మేము విజయం సాధించామని చెప్పి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అనుకుంటూ వాళ్ళు ఇచ్చిన 11,000 కోట్ల రూపాయలు మీరు వృధా చేస్తున్నారని చెప్పేసి మేమైతే తెలియజేస్తున్నాం. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారిలే చెప్పారు, ఇక్కడున్న సీఎండీ గారు ఈ స్టీల్ ప్లాంట్ని నడిపించడానికి పనికిరారేమో అనే ఆలోచన భావం ఉన్నదని చెప్పేసి అనడం జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్గా మీరు గుర్తించినప్పుడు స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నడపాలనే ఆలోచన లేకుండా మెటీరియల్ ఎక్కడి నుండి తేవాలి, ఏ విధంగా కోల్ అమ్మాలి, ఏ విధంగా మన మెటీరియల్ అమ్మాలనే ఆలోచన లేకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలకి గత 4 నెలల నుండి కూడా అరాకొర జీతాలు ఇస్తూ కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వకుండా మీరు ఇక్కడ వేధింపులు చేస్తుంటూ కాంట్రాక్ట్ కార్మికుల్ని, ఇక్కడున్న విఎస్పీ ఎంప్లాయీల్ని మీరు అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం.